ఇప్పుడే 'కుట్రం పురంధవన్' అనే ఒక వెబ్ సీరీస్ అయితే చూడటం జరిగింది భయ్య. ఈ వెబ్ సీరీస్ మొత్తం టోటల్ 7 ఎపిసోడ్స్ అనమాట. ఒక ఎపిసోడ్ అరౌండ్ 40-50 మినిట్స్ ఉంటదనమాట. సోనీ లివ్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సీరీస్ గురించి నాకసలు తెలీదనమాట. అసలు సోనీ లివ్‌లో వచ్చింది, స్ట్రీమ్ అవుతుందని ఏం అసలు ఐడియా గూడా లేదు. అలా ఇన్‌స్టా స్క్రోల్ చేస్తా ఉంటే ఇది 'ధారా' వెబ్ సీరీస్ అని జెప్పి కింద ఏదో కామెంట్ అయితే చూసాననమాట. నిజంగా వెబ్ సీరీస్ ఇంత బాగుందా? ఇలాంటి మనం అసలే క్రైమ్ థ్రిల్లర్ అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా చూసే మనిషిని. ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్‌ని మనం ఎలా మిస్ అయిపోయాంరా అర్జెంట్‌గా వెబ్ సీరీస్ అయితే చూసేయాలిరా అని చెప్పి అర్జెంట్‌గా వెబ్ సీరీస్‌ని చూడటం అయితే స్టార్ట్ చేశాననమాట. మీరు నమ్మరు, ఫస్ట్ ఎపిసోడ్ చూడటం స్టార్ట్ చేశాను. ఇంకా యాడ నాకు మూవీ ఆపాలనిపియలేదు. కంటిన్యూయస్‌గా మూవీ అయితే చూడడం జరిగిందనమాట. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో ఒరేయ్! ఎలారా బాబు ఒరేయ్! అసలు నిజంగా చాలా అంటే చాలా నేనే కంగారు పడిపోయాననమాట ఆ వెబ్ సీరీస్ చూస్తుంటే. ఒరేయ్! అది తెలిస్తే ఇప్పుడు ఎలా తీసుకుంటార్రా అంటే చాలా అంటే చాలా ప్యూర్ ఎమోషన్ అనమాట. లైక్ ఆ వెబ్ సీరీస్‌ని గాని మీరు ఫీల్ కాగలిగారంటే చాలా అంటే చాలా ఫుల్ డీప్ ఎమోషన్ అనమాట. అప్పుడు మనం 'రాక్షసుడు' మూవీ చూసాం గదా! దానిలో ఎంత ఎమోషన్ ఉంటదో సేమ్ ఇందులో కూడా నాకు ఫుల్ అంతే ఎమోషన్ కనపడిందనమాట. మ్యాటర్ ఏం లేదు, ఊర్లో పిల్లకాయలు తప్పిపోతా ఉంటారనమాట. ఆ పిల్లకాయలు ఎలా తప్పిపోతున్నారు? ఎందుకు తప్పిపోతున్నారు? దానికి కారణం ఎవరు? ఈ రీజన్స్ వల్ల ఏం జరుగుతుంది ఇంకా ఊర్లో అని జెప్పి దీని చుట్టూనే అలా మూవీ తిరుగుతా ఉంటదనమాట. కానీ ఇందులో కొన్ని కొన్ని బాండ్స్ బిల్డ్ చేసాడు భయ్య. ఆ బాండ్స్ బిల్డ్ చేయడం వల్ల వెబ్ సీరీస్ అయితే వేరే లెవెల్ ఎళ్ళిపోయింది. ఎందుకంటే ఆ బాండ్స్‌ని ఎంత అందంగా చూపియాలో అంత అందంగా చూపిచ్చాడు. పొరపాటున ఏమన్నా బయటకొస్తే జరిగినాటియి ఆ బాండ్స్ అనేయి ఎలా తారుమారవుతాయి ఏంది అని జెప్పి అదే మెయిన్ ఈ మూవీకి అదే ఈ వెబ్ సీరీస్‌కి ప్లస్ పాయింట్ అంటే ఈ బాండ్స్ అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఒరేయ్! నిజంగా ఇంత మంచి బాండ్స్ పెట్టుకొని ఆడ వెబ్ సీరీస్ రాస్తే ఇంకేందిరా అసలే చాలా అండర్ రేటెడ్ బా. ఇప్పటిదాకా ఎవరైతే దీని గురించి పెద్దగా మాట్లాడలేదు. కానీ వెబ్ సీరీస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఆ వెబ్ సీరీస్, ఈ వెబ్ సీరీస్ అని చెప్పి తెగ లేపేస్తున్నారు కానీ ఇది కూడా ఒకసారి చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు ఈ వెబ్ సీరీస్ మీద 3-4 అవర్స్ మీ టైమ్ ఇన్వెస్ట్ చేసినా సరే కన్ఫర్మ్‌గా 3-4 అవర్స్ వర్తే భయ్యా. ఇట్లాంటి వెబ్ సీరీస్ నేను అంటే వెబ్ సీరీస్‌లు చాలా రకాలు చూసాను గానీ, లైక్ క్రైమ్ థ్రిల్లర్స్ అయ్యి చూసాను గానీ, బాండ్స్ మధ్య వెబ్ సీరీస్ అంటే చాలా బాగా అనిపించింది. చాలా కొత్తగా అనిపించింది. ఒక యూనిక్ ఐడియాని ట్రై చేశారన్న ఫీలింగ్ అయితే నాకొచ్చిందనమాట. అంటే బాండ్స్‌తో వెబ్ సీరీస్ ఆ క్రైమ్ థ్రిల్లర్ సాల్వ్ చేయడం అంటే కొంచెం తికమక బావుందనమాట. నేనైతే ఆ బాండ్స్‌కి బాగా కనెక్ట్ అయ్యాను. ఇక క్రైమ్ ఎవరు చేశారు అయ్యి అనేది మామూలు వెబ్ సీరీస్ ఉన్నట్టే కొంచెం మీకు అర్థమవుతా ఉంటది. కానీ లాస్ట్‌కి ట్విస్ట్ వేరే ఉంటది. ఆ క్రైమ్ జోనర్‌లోనే పోతా ఉంటదనమాట. బాండ్స్ అనేవి చాలా హైలైట్‌గా నిలిచాయి. ఇంకా యాక్టింగ్ విషయాన్ని చెప్పుకోవాలంటే ఇంకా ఇందులో లీడ్ యాక్టర్ రోల్ మీరు ఫోటో చూస్తేనే మీకు అర్థమైపోద్ది. ఆయన యాక్టింగ్ గురించి మాట్లాడేంత పెద్ద వ్యక్తులం కాదు మనం. ఎందుకంటే ఆయన యాక్టింగ్ చేసి ఎలా ఉంటదో మనం 'సారపట్ట పరంపరలో' చూసాము. 'బైసన్‌లో' చూసాము. సో, యాక్టింగ్ విషయంలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు. అలాంటి యాక్టర్స్‌ని పెట్టారు కాబట్టి ఆ బాండ్స్ కూడా అంత బాగా కనపడ్డాయి. మీరు లాస్ట్ వెబ్ సీరీస్ అయిపోయిన అరగంట తర్వాత కూడా ఒరేయ్! ఆ ట్రామాలోనే ఉంటారనమాట. ఒరేయ్! నిజంగా అది గాని తెలిసి మనం ఆ పొజిషన్‌లో ఉంటే మనం ఎలా ఫీల్ అవుతాం? ఏందిరా అని చెప్పి మిమ్మల్ని మీరు గాని ఆ పొజిషన్‌లో పెట్టుకున్నారంటే అసలు వేరే లెవెల్ థ్రిల్ ఇస్తదనమాట మీకు. కాబట్టి ఎవరైతే ఈ వెబ్ సీరీస్‌నైతే మిస్ కామాకండి. చాలా అంటే చాలా బాగుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు వెబ్ సీరీస్ అయితే చూడండి. ల్యాగ్ అయితే మాత్రం ఏడా లేదు. 7 ఎపిసోడ్స్ ఉంటాయి. అరౌండ్ ఒక ఎపిసోడ్ 30-40 మినిట్స్ సోనీ లివ్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ చూసే ప్రయత్నం అయితే చేయండనమాట.